రైట్. తెలుగుదేశం పార్టీని మరింత కీలకంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రస్తుతం మనతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఫలితం అంటే ఏదైతే కష్టపడిన కృషికి ఫలితం లభించింది అనుకుంటున్నారా? అంటే మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పెద్ద ఎత్తున ఎన్నో నష్టాలు ఒడిదుడుకులని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆటుపోట్ల అవమానాలని భరించి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి, ఆ కష్టానికి ఫలితం దక్కింది అనుకుంటున్నారా? ఇంకా మరిన్ని పదవులు రావాలి. ఆయనకు పడ్డ కష్టం ఇవాళ వారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చారు. తప్పకుండా మరిన్ని పదవులు ఆయనకు రావాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబోయే 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి డోకా లేని నాయకుడిగా ఆయన వెలుగొందుతారు. పార్టీని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీల్లో గొప్ప పార్టీగా తీసుకెళ్లారు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకి ధీటుగా తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. చెప్పండి, అంటే గతంలో యాక్చువల్గా మీ కొత్త తరాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో, కొత్త నాయకత్వాన్ని కొత్త తరాన్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? నిజంగా కొత్త తరం నాయకులందరూ వాళ్ళ రాష్ట్ర కార్యవర్గంలో వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. వారి నాయకత్వంలో 40 సంవత్సరాలు, ఈ యువ నాయకత్వంలో 40 సంవత్సరాల పార్టీ ముందుకు వెళ్ళుద్ది. తప్పకుండా మేము చూసాం, మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేలో కానీ అంతా కొత్త తరాన్ని, అట్లాగే రాష్ట్ర కార్యవర్గంలో కూడా కొత్త తరాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏ కష్టపడే కార్యకర్తకి గుర్తింపు ఇస్తారని మేమందరం దీని ద్వారా తెలియజేయడం జరిగింది. సార్, మరి ఇంకొక చిన్న విషయం అయితే, ప్రధానంగా అంటే యువనేత నారా లోకేష్ని సీఎంగా చూడాలని చెప్పని కార్యకర్తలు భారీ స్థాయిలో వారు కోరుకుంటున్న పరిస్థితి, దాన్ని కూడా ఎలా చూస్తారు? అంటే మీ పర్సనల్ ఒపీనియన్. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మేము కోరుకునేది నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. ఆయన నాయకత్వంలో తప్పకుండా చూస్తాం. ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశాన్ని ఏకతాడి మీద నడిపించే నాయకుడు నారా లోకేష్ గారు. తప్పకుండా ఆయన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు. ఏదైతే మనకి ప్రస్తుతం నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సభ్యులుగా, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ప్రమాణ స్వీకారం ఏదైతే చేయనున్నారు, పార్టీని మరింత బలోపేతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కానీ క్షేత్రస్థాయిలో కానీ మరింత ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంటే కాదు, జాతీయ అధ్యక్షుడు కూడా అవ్వాలి అనే ఆశతో అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే కాదు, రాష్ట్ర భవిష్యత్తులో కూడా సీఎంగా ఆయన అధిరోహించాలని చెప్పని అయితే ఎంపీ కేశినేని చిన్ని కోరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతోంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో శ్రీహరి, ప్రైమ్ 9 టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.